తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. 21న అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేస్తామని, 22న తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేసింది. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించట్లేదని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం సహా మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. 21న అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేస్తామని, 22న తెల్లవారుజాము నుంచే సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేసింది. ఇక కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించట్లేదని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం సహా మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 22 నుంచి తెలంగాణలో బస్సులు బంద్ చేస్తామని, బస్సులన్నింటినీ కూడా డిపోలకే పరిమితం చేస్తామని సమ్మెకు వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా 2021 పే స్కేల్, అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి, అదేవిధంగా ఉద్యోగ సంఘాల గుర్తింపు ఇచ్చి వాటికి ఎన్నికలు నిర్వహించాలని కూడా కొన్ని ప్రధాన డిమాండ్లతోటి ఆర్టీసీ ఉద్యోగ చేసి గత కొన్ని నెలలుగా వివిధ నిరసనలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సమ్మె నోటీస్ ని గత నెల మార్చి 2వ వారంలో సమ్మె నోటీస్ ని ప్రభుత్వానికి అందజేసింది. ఇక చర్చలు ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులకు చర్చలు జరుగుతాయని కూడా అందరూ భావించారు. కానీ లేబర్ ఆఫీస్ లో చర్చలకు ఆర్టీసీ తరఫున ఎవరు రాకపోవడం, ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఇక సమ్మెకు వెళ్తున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సమ్మెకు సంబంధించి ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఈ నెల 22 నుంచి సమ్మె కొనసాగుతుంది. బస్సులన్నీ కూడా బంద్ చేస్తాము, అంటే నిరవధికంగా బస్సులు బంద్ ఉంటాయి. అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొంటారని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఇక ఈ ప్రధాన డిమాండ్లకు సంబంధించి రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ స్పందించారు. అంటే కొన్ని డిమాండ్లు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దాని మీద పరిష్కారం చేస్తామని కూడా పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ఆ కమిటీ సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఇక్కడ ఒక నోట్ అనేది ఏది బయటకు రాలేదు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు కాబట్టి తాము సమ్మెకు వెళ్తున్నట్టు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుల జేఏసీ తెలిపింది. ఇక మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి ఈ బంద్ కు. వీళ్ళు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా చర్చలకు ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులను ఆహ్వానిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.